నేను 8th స్టాండర్డ్లో ఉన్నప్పుడు నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. నేను అప్పుడప్పుడు అది గుర్తు తెచ్చుకుంటే నాకు ఎప్పుడు నవ్వు వస్తూనే ఉంటుంది. సో బేసిక్గా మా క్లాస్లో ఒక టాపర్ ఉండేవాడు. ఆ టాపర్ లాగా నేను అవుదామని వాడు వాడే పెన్సిల్ కానీ, వాడు వాడే టెక్స్ట్ బుక్స్ కానీ, వాడు చదివే సబ్జెక్ట్స్ చాప్టర్స్ కానీ నేను చదువుతూ ఉండేవాడిని. నాకు అప్పటి వరకు ఎగ్జామ్స్ అంటే చాలా భయం. ఎప్పుడైతే ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయో నాలో ఏదో ఒక తెలియని సూపర్ పవర్ వచ్చింది. అప్పుడు దాకా యావరేజ్ స్టూడెంట్గా ఉండే నేను సడన్గా టాపర్ లాగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటో తెలుసా, ఎగ్జామ్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చేంత వరకు తెలియలేదు నేను ఆ సబ్జెక్ట్లో పాస్ అయ్యానని. ఇక్కడ ఇంకొక కామెడీ ఏంటంటే ఆ టాపర్కి ఎంతైతే మార్క్స్ వచ్చాయో నాకు కూడా సేమ్ రిలవెంట్గానే వచ్చాయి. ఆ రిజల్ట్స్ చూశాక ఇన్స్టెడ్ హ్యాపీగా ఫీల్ అవ్వాల్సి నేను చాలా బాధపడ్డా. ఎవరినో ఎందుకు కాపీ కొట్టి నేను వాళ్ళలాగా అవుతున్నాను అని. సో నేను ఆ ఏజ్ నుంచే ఐ వాంట్ టు ప్లే మై ఓన్ గేమ్. ఇక్కడ ఎలాంటి రూల్స్ ఉండవు, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లిమిట్స్ ఉండవు. యువర్ థాట్స్ యువర్ యాక్షన్స్. ఇప్పుడున్న సోషల్ ఎరాలో మీరు ఒకరిని కాపీ కొట్టకుండా మీ ఓన్గా మీరు స్ట్రాటజీ బిల్డ్ చేసుకోవాలి. మీ ఓన్గా మీరు వాల్యూ అనేది బిల్డ్ చేసుకోవాలి. అది బిజినెస్లో అయినా జాబ్లో అయినా. మీ సబ్కాన్షియస్ మైండ్ చాలా పవర్ఫుల్. మీరు ఏం అవ్వాలనుకుంటారో అది అవి తీరుతారు. అది ఒక స్కిల్ అయినా లేదంటే ఒక బిజినెస్ పెట్టి దాన్ని సక్సెస్ చేయాలన్నా ఏదున్నా ఈ బ్రెయిన్లోనే ఉంటుంది.